హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళా టెక్స్ అండ్ సొల్యూషన్స్. ఈరోజు మనము రోజు బాధపడుతున్నటువంటి సమస్య ఒకటి, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మనం తెలుసుకుందాం కొద్దిగా. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా వస్తుంది? సో మసాలాలు ఎక్కువ తినటము, లేకపోతే ఆయిల్ ఫుడ్, ద ఓల్డెస్ట్ ఆయిల్ ఏదైతే మనము చాలా ఈ చికెన్ పకోడాలు అవన్నీ ఏదైతే ఆయిల్స్ ఎక్కువ లేట్గా చేస్తున్నటువంటి ఆయిల్స్ కానీ, లేకపోతే మసాలాలు, ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్, తర్వాత జంక్ ఫుడ్స్, తర్వాత లేట్గా తినటము, ఆహారము అంటే టైమింగ్ తినకపోవటం వలన బాడీ అంటే లోపల ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ, HCl కానీ ఇవన్నీ కూడా రిలీజ్ కావడం. సో లేట్ ప్రాసెస్లో మనం భోజనం చేయటము, ఇవన్నిటి కారణాలు, చాలా కారణాలని బట్టి, మెంటల్ స్ట్రెస్ని బట్టి కూడా, సో IBS మనం చెప్తూ ఉంటాం. సో వీటన్నిటి ద్వారా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం. వీటికి పరిష్కారము ఏంటి అని అంటే, పరిష్కారం చాలామంది మనం హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా దండిగా మనకు ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఇచ్చి పంపిస్తారు. అయితే సో ఈ మొట్టమొదటిగా ఫస్ట్ ముందు రానిటిడిన్ అని చూసేవాళ్ళం మనం, ఒమేప్రోజోల్, తర్వాత మనం రాబిప్రోజోల్ చూస్తున్నాం, ప్యాంటాప్రోజోల్, అండ్ ఇప్పుడు ఎసోమేప్రోజోల్. ఇవన్నీ కూడా PPIs, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. సో ఇవన్నీ కూడా మనకి రాకోకుండా, అంటే ముందే యాసిడ్ని బ్లాక్ అంటే ముందే రానివ్వకోకుండా బాడీలో కొంచెం మనల్ని ఆ యొక్క స్టమక్లో వీటిని కాపాడుతూ వస్తుంటుంది. సో దీనికన్నా అడ్వాన్స్డ్ ఇప్పుడు PCAPS అని అది ఒక ట్యాబ్లెట్స్, అవి కూడా అవేవో 2 ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఓనోప్రజాన్ అని, సో పొటాషియం కాంపిటేటివ్ యాసిడ్ బ్లాకర్ అని ఈ ట్యాబ్లెట్ కూడా, అంటే ఎరోజివ్నెస్ ఎప్పుడైతే రిఫ్లక్స్ ఇవంతా ఉంటుంది, ఎరోషన్, GERD అంటారు. సో గ్యాస్ట్రిక్, తర్వాత ఇసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. సో వీటన్నిటి కారణం ఏమంటే తినినప్పుడు ఇక్కడ బయటికి రావటం, ఇక్కడి వరకు అదంతా. సో ఇదంతా స్ఫింక్టర్ మజిల్ ఎప్పుడైతే మనకు లూజ్ అయిపోయి హయాటిస్ హెర్నియా అంటారు, అది ఒక ప్రాబ్లంతో, ఇదంతా కూడా ఎరోషన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి చాలామంది ఈ సింపుల్గా చిన్నగా, అంటే ట్యాబ్లెట్స్ కన్నా తక్కువ మెడిసిన్స్ తక్కువ వాడే విషయం గురించే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఫుడ్ని కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ మెడిసిన్స్ని తగ్గించుకోవాలి. సో మెడిసిన్స్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రతి ట్యాబ్లెట్ ఏదైనా మనకు NSAIDs అంటే ఏదైనా పెయిన్ కిల్లర్స్ కానీ అవన్నీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఈ యొక్క ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. సో వీటన్నిటికన్నా సింపుల్గా మనము ఈ యొక్క సుక్రాసల్ఫేట్ అనే ఒక సిరప్ ఉంటుంది. ఆ సిరప్ను తాగటం వలన చాలా ఫాస్ట్గా రిలీఫ్ మనకు కనిపిస్తుంది. దానికన్నా ముందు జెలసిల్ ఇవన్నీ చూస్తున్నాం. సో బెస్ట్ అవాయిడ్ ట్యాబ్లెట్స్ అండ్ ఫుడ్ని కంట్రోల్ చేయండి. నేను